సహధర్మచారిణి. ఎలా ఉంటుందంటే శివ విష్ణువులు ఎలానో అర్ధనారీశ్వరుడు కదా, భర్త దీక్ష తీసుకుని ఉండగా భార్య కూడా దీక్ష తీసుకున్నట్టే. ఆవిడ చక్కగా ఇంట్లో పీఠం ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో భార్య కూడా చక్కగా స్నానాలు చేసి అవన్నీ చేసేసుకోవాలి. ఏమండి, ఆయన ఎలా దీక్ష తీసుకుంటున్నారో ఆయన కంటే మీరు ఇంకా ఎక్కువ దీక్ష తీసుకుంటూ ఉంటారు. వాస్తవానికి కూడా మన హైందూ సంప్రదాయంలో చాలా విశేషం. మన ఇంట్లో ఒకళ్ళు మాల వేసుకున్నారంటే ఇంట్లో ఆడవాళ్ళే మగవాళ్ళ కంటే చాలా శుభ్రంగా అన్నీ చేస్తారు. ఒక దీక్ష కోసమే కాదు, ఏ పండగలైనా గణపతి ఉత్సవం అనుకోండి, వరలక్ష్మి వ్రతం అనుకోండి, సంక్రాంతి అనుకోండి, వాళ్ళే తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి పారాడి రాసుకొని చక్కగా గడపకు అన్నీ పెట్టేసుకొని వంట ఆరాధనలు అన్నీ చేసేది ఆడవాళ్ళ మెజారిటీ. కాబట్టి మీరే ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి స్వామి అయ్యప్ప మీ ఇంట్లో దీక్ష తీసుకుంటే అది మీ భర్త కావండి, మీ తండ్రి కావండి, మీ కొడుకు కావండి, ఎవరు దీక్ష తీసుకున్నా మీరు కూడా అంతే దీక్ష తీసుకుంటున్నారు. కాబట్టి దీపారాధన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయండి. మీ శరీరం మీ డాక్టర్ ఎలా చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సూచనలు తీసుకుంటూ చేయండి. మా ఇంట్లో దీక్ష తీసుకున్నారు కదా అని చెప్పేసి మీ ఆరోగ్యాన్ని ఉల్లంఘించకండి. శరణమయ్యప్ప.